మా నాన్నగారు మా తరం అంటే నాన్నగారు భుజంగరెడ్డి గారు భుజంగం అనేది భుజంగం అంటే సర్పం. విష్ణు పైన సర్ప విరామముందు ఆయన నాన్నగారికి అలాగే ఉండేవాడు. తర్వాత మోకిల యాదగిరి గారు, వీళ్ళంట తర్వాత వెంకటపల్లి నరసింహుడు గారు అంటే తెలుసు బాగా రాకపోయినా కానీ లేకపోతే తప్పకుండా వచ్చేవాడు. హనుమంతుడు ఆయన నాన్న, లేకపోతే ఇక్కడ వచ్చిన అంజిరెడ్డి అంజీ అంటే ఆంజనేయ స్వామి అట్లా అని ఆలోచన అనేవాడు. నాన్నగారు నేను 1948లో పుట్టాను కాబట్టి, అంటే కుటుంబంలో పెద్దవాడిని కాబట్టి వారి విషయాలు కొన్ని తెలియనివి కూడా నాకు చాలా తెలుసు. ఎందుకంటే షోడశవర్షేణ పుత్రం మిత్ర వజాదర్శ 16 సంవత్సరాల తర్వాత మిత్రుడి వలె ఉంచాలి అని. కాబట్టి నేను ఎప్పుడైతే హై స్కూల్ అయిపోయింది 15-16 సంవత్సరాల తర్వాత మా నాన్నగారు అంతా కూడా నాకు మిత్రుడిగానే వ్యవహరించేవాడు. కాబట్టి మా తండ్రి అయినా కూడా ఆయనతో చనువు ఎక్కువ. ఇక్కడ ఎందుకు పంచుకుంటా అంటే ఈరోజు బ్రహ్మశ్రీ లక్ష్మీకాంతరావు బాబా గారు మా తల్లి భూలోకంలో ఉంది కాబట్టి ఇక్కడ భూలోకం ఇది. మా నాన్నగారు ఇప్పుడు స్వర్గలోకంలో, మరి ఈయన ఇక్కడ ఉంది. సామాన్యంగా నాన్న అమ్మతో పాటు ఉండాలి నాన్న. ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే అమ్మలు చాలా మంది ఉన్నారు కానీ నాన్నలు తక్కువ మంది ఉన్నారని అనిపిస్తుంది. మరి మా అమ్మ అక్కడ కింద పెట్టేసేసి నాన్నను పైకి తీసుకొచ్చారు, నాకు అర్థం కాదు. వంట చేయడం అనేది ముఖ్యమే అందరికీ అర్థం. అయితే ఒక కంపెనీ తీసుకోకుండా వారు చెప్పారు, ఒకటి భగవద్గీత చదివితే భగవద్గీతలో సర్వస్వం ఉంది, కానీ భగవద్గీతలో 700 శ్లోకాలు ఉంది. ఒక్క శ్లోకాన్ని ఆచరించండి, ఒక్క శ్లోకాన్ని అర్థంతో పాటు చదవండి. అర్థం చేసుకోండి. రోజు ఒకసారి మనం గీతాపతి చూడకూడదని నాన్నగారు చాలా అర్థం చదవండి. అర్థం లేకుండా చదవడము దాన్ని మనం చదువుతూనే ఉంటాము. 709 రోజు గీతా పారాయణ చేస్తూనే ఉంటాము. కానీ గీతా పారాయణను మనం ఒక్కదాని మీద అనుసరిస్తున్నామా?